ఎన్డీఏ ప్రభుత్వంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 50% కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన 13 బీసీ సంఘాల సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వాటాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు గుజ్జ సత్యం. కేంద్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బీసీ ఈ మంత్రివర్గంలో బీసీలకు జనాభా ప్రకారం 50% కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో వచ్చే రిపోర్టు ప్రకారం నాకు వస్తున్న రిపోర్టు చూస్తే బీసీలందరూ కూడా నరేంద్ర మోడీని చూసి బీజేపీ పార్టీకి ఓట్లేసారు. అందుకే వాళ్ళకు నైతిక సామాజిక బాధ్యత ఉంది. బీసీలకు 50% మంత్రి పదవులు ఇవ్వాలి. మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీసీలందరూ నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓట్లేసారు, చాలా మంది, మెజార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ నుంచి 3 కేంద్ర మంత్రివర్గంలో పదవులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే బీసీలు ఏదో చేస్తారని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రధానమంత్రి ఈ 10 ఏళ్లలో ఏం చేయలేదు. 17 ఏళ్ల బీజేపీ పాలనలో బీసీలకు ఒక చిన్న స్కీమ్ కూడా పెట్టలేదు. అయినా మావాడు అని చెప్పి ప్రేమతోటి బీసీలందరూ కూడా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు. 3 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్డీఏ పక్షం ఏర్పాటు చేయబోతున్న కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కనీసం 50% మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి 50%? కేంద్రంలో ఉన్న మంత్రి పదవులలో బీసీలకు మెజారిటీ వాటా ఎందుకు రావాలి? మీరు చూస్తే మిత్రులారా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్షన్ లో గానీ ఒక సీట్ ఇవ్వాలి అంటే ఆ బూత్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లలో ఆధిపత్య కులాలు ఏంది, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఉన్న అభ్యర్థికి సీట్లు ఇస్తే ఆ కుల బలంతో ఆ పార్టీ నెగ్గుతుంది, ఆ అభ్యర్థి నెగ్గుతాడు అన్న ఉద్దేశంతో మీరు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో కూడా కులాలను లెక్కించిర్రు. ఆ కులాల లెక్కింపులతోనే మీ అభ్యర్థులు గెలిచిర్రు. కులాల జనగణనలో కులగణన చేయమంటే ఎందుకు చేయడం లేదు? మీ రాజ్యాధికారం కోసం, మీ అధికారంలో రావడం కోసం, మీరు పీఠం ఎక్కడం కోసం అయితేనేమో కులగణన చేయాలి, కులాల లెక్కలు తీయాలి. వాటా పంచే సమయం వచ్చేసరికి కులాల లెక్కలు తీయకుండా జాప్యం చేస్తున్నారు.